శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయజన్నమామ్యహం. చేటి భవన్నిఖిలఖేటి కదంబవనవటి శునాకి పటలీ కోటిరచారుతర కోటి మణికిరణ కోటి కరంబిత పద పాటీరగంధి కుచాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటి కులాదధిక ధాటి ముదార ముఖ విటి రసేన తనుతాం. జగన్మాత పార్వతీ అమ్మవారు కదంబవనంలో తిరుగుతూ ఉన్నారు వెనకాల చెలికెత్తలతో. దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క పాదాల మీద పడ్డారు. మనం అమ్మవారికి శరన్నవరాత్రుల్లో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం ఉంటే దేవతల కన్నా ముందు వరుసలో ఉంటాం. అమ్మవారు తాంబూలం వేసుకున్నారు. ఆ ఉచ్ఛిష్టాన్ని మనం తిన్నంత మాత్రమునే మూక కవిలాగా గంగోత్తుంగ తరంగంగా వాగ్ఝరి అనేది వస్తుంది, కవిత్వం వస్తుంది. అమ్మవారు చందనం వ్రాసుకున్నారు, వక్షస్థలానికి కస్తూరి వ్రాసుకున్నారు. అటువంటి అమ్మ అనుగ్రహంతో పూజ నవరాత్రి ఉత్సవాలలో మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు షోడశోపచార పూజ చేస్తారు, పంచోపచార పూజ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే చతుషష్ఠి ఉపచార, 64 రకాలుగా ఉపచారాలు ఉంటాయి. అమ్మవారికి నివేదన పెడతాం భక్ష్య భోజ్య చోష్య లేహ్యము అని. భక్ష్యము అంటే పంటితో కొరికేది, చోష్యము అంటే జురుకునేది, లేహ్యము అంటే నాలుకతో రుచి చూచేది. ఆ విధంగా భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలతో అమ్మవారికి నివేదన పెట్టిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. ముత్యభస్మాన్ని, ముత్తు అంటాం కదా, ముత్యం ఉంది కదా, దాన్ని భస్మం చేసి తాంబూలంలో అమ్మవారికి అలా చూపించాలి. మరనాడు మనం భోజనం చేసిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరిస్తే చక్కటి కవిత్వం, మృదువాక్యాలు వస్తాయి. వాగ్ఝరి గంగా ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ విధంగా అమ్మ అనుగ్రహాన్ని మనం పొందటానికి సులభమైనటువంటి మార్గం. మా పిల్లవాడు చదవట్లేదండి, చదివిన గుర్తు ఉండట్లేదండి, మా వాడు బుద్ధి సక్రమంగా లేదండి అని అంటూ ఉంటాం. కొంతమంది తల్లులు బాధ పొందుతూ ఉంటారు. మనకి చింత ఉంటే భగవతి చెంత ఉండాలి. మనకి సంకల్ప శుద్ధి ఉంది, సంకల్ప సిద్ధి కలగాలి అంటే, జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే శారదా నవరాత్రి ఉత్సవాలు చేయటం. అందులోనూ 9 రోజులు కుదరకపోయినా చివరి 3 రోజులు మూలా నక్షత్రం నుంచి సప్తమి, అష్టమి, నవమి నాడు 3 రోజులుగా త్రిరాత్రములుగా అమ్మవారికి షోడశోపచార పూజ చేయటం, వారి వారి శక్తిని అనుసరించి నివేదన పెట్టడం, లలితా సహస్రనామం, అదేవిధంగా విష్ణు సహస్రనామము, ఇటువంటి స్తోత్రాలు చదువుతూ అమ్మకి నివేదన పెట్టిన తర్వాత తాంబూలాన్ని మనం తర్వాత ప్రసాదంగా తీసుకుంటే బుద్ధి ప్రచోదనం అవుతుంది.